ఇమాజిన్ చేయండి, మీరు ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ నుండి తప్పించుకున్నారు. మీకు చుట్టూ ఉన్న సిటీ అంతా ఊడిదైపోయింది, కానీ మీరు బ్రతికారు. కరెక్ట్గా 3 రోజుల తర్వాత మీరు ఉన్న ఇంకో సిటీ పైన కూడా ఇంకొక న్యూక్లియర్ బాంబ్ పడితే ప్రాబబిలిటీ థియరీ ప్రకారం ఇది జరిగే ఛాన్సెస్ 0%. కానీ జపాన్లో ఒక వ్యక్తికి ఇది నిజంగానే జరిగింది. 2 సిటీలు, 2 న్యూక్లియర్ బాంబ్స్, ఒక్కడే సర్వైవర్. అసలు ఇది ఎలా సాధ్యం? ఎలా ఒక వ్యక్తి 2 సార్లు న్యూక్లియర్ అటాక్ నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. జపాన్ వాళ్ళు ఆక్రమంగా అన్ని దేశాలని ఆక్రమిస్తున్నారు. అమెరికా పైన కూడా రాత్రికి రాత్రి దాడి చేయడంతో అమెరికా వాళ్ళు ఎలా అయినా చేసి జపాన్ వాళ్ళని ఆపాలని న్యూక్లియర్ వెపన్ని తయారు చేశారు. ఆగస్టు 6, 1945 హిరోషిమా. 29 ఏళ్ల సుటోము యమగుచి ఒక ఇంజనీర్, మిట్సుబిషి కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. బిజినెస్ ట్రిప్ మీద హిరోషిమాకి వచ్చాడు. ఆ రోజు ఆయన తిరిగి తన సొంత ఊరైన నాగసాకికి వెళ్ళిపోవాల్సిన రోజు. స్టేషన్కి వెళ్తుంటే ఆయన తన ఐడెంటిటీ కార్డు మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. టైం ఉదయం 8:15. ఆకాశంలో ఫైటర్ జెట్ వెళ్తుంది. దాంట్లో నుండి ఒక చిన్న లైట్ కనిపించింది. అలా కనిపించిన కొన్ని సెకండ్స్ తర్వాత ఒక్కసారిగా ఒక పెద్ద బ్లాస్ట్. యమగూచి బాంబ్ పడిన ప్లేస్ నుండి కేవలం 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. బ్లాస్ట్ జరిగిన ఎగ్జాక్ట్ 5 సెకండ్ల తర్వాత న్యూక్లియర్ బ్లాస్ట్ వేవ్ రావడంతో యమగూచి రోడ్డుపై నుండి ఎగిరి చాలా దూరం పడ్డాడు. బాంబ్ పేలిన వితిన్ 1 సెకండ్లోనే 70,000 నుండి 80,000 మందికి పైగా ఒక్క సెకండ్లో బూడిదైపోయారు. దీనివల్ల మొత్తంగా 2 లక్షల మందికి పైగా చనిపోయారు. యమగూచి కూడా చనిపోయాను అనుకున్నాడు, కానీ కొన్ని గంటల తర్వాత అతనికి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చాక చూస్తే చుట్టూ అన్నీ కాలిపోయి ఉన్నాయి. మొత్తం పొగతో నిండిపోయింది. ఆయన బాడీ పైన చాలా బర్న్స్ అయ్యాయి. ఇయర్ డ్రమ్స్ పగిలిపోయాయి. కానీ ఆయన ఎలాగోలా ఆ రాత్రికి ఒక ఎయిర్ రైడ్ షెల్టర్లో తలదాచుకున్నారు. ఆ టైంలో కూడా ఆయన మొదటి ఆలోచన తన పేరెంట్స్. దెబ్బలు తగిలినా సరే నెక్స్ట్ డే తన పేరెంట్స్ ఉన్న చోటికి వెళ్ళాడు. లక్కీలీ వాళ్ళ పేరెంట్స్ సేఫ్గా ఉన్నారు. తర్వాత రోజు బాడీ మొత్తం బ్యాండేజెస్తో నిండిపోయిన పరిస్థితిలో తన వైఫ్ మరియు కొడుకు ఉన్న నాగసాకికి వెళ్ళడానికి ఆయన ట్రైన్ ఎక్కారు. ఆగస్టు 9 యమగూచి నాగసాకికి చేరుకున్నాడు. అతని భార్యని, కొడుకుని కలుసుకొని హాస్పిటల్కి వెళ్ళి తిరిగి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళారు. డ్యూటీ మీద ఆయనకి ఉన్న డెడికేషన్ అలాంటి. మిట్సుబిషి ఆఫీస్లో ఈయన్ని ఎవరూ గుర్తుపట్టలేదు. కేవలం ఆయన వాయిస్తోనే యమగూచి తిరిగి వచ్చాడని ఆఫీస్ వాళ్ళు గుర్తుపట్టారు. అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కాబట్టి పక్కన సిటీ పైన న్యూక్లియర్ బాంబ్ పడినా కూడా అది అందరికీ తెలిసేది కాదు. ఎందుకంటే అసలు ఆ టైంలో న్యూక్లియర్ బాంబ్ అనేది ఒకటి ఉంటుందని కూడా ఎవరికీ తెలియదు. అందుకే అసలు హిరోషిమాలో అంత విధ్వంసం జరిగిన నాగసాకిలో ఎవరికీ తెలియలేదు. యమగూచి హిరోషిమాలో జరిగిన దాని గురించి తన తోటి ఆఫీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు ఎవ్వరూ నమ్మట్లేదు. అసలు ఎలా ఒక సింగిల్ బాంబ్ వల్ల హిరోషిమా లాంటి పెద్ద సిటీ మొత్తం నాశనం అవుతుందని యమగూచి మాటల్ని నమ్మలేదు. టైం ఉదయం 11:01. అదే టైంలో ఒక్కసారిగా ఆకాశం అంతా వైట్గా మారిపోయి ఒక పెద్ద బ్లాస్ట్. మళ్ళీ సేమ్ ఆఫ్టర్ బ్లాస్ట్ వేవ్ రావడంతో ఈసారి యమగూచి ఆఫీస్లో ఉన్నాడు. ఈసారి కూడా బాంబ్ పడిన ప్లేస్ నుండి అతని డిస్టెన్స్ 3 కిలోమీటర్లు మాత్రమే. తన ఆఫీస్ ముందు ఒక పెద్ద కొండ ఉండడంతో బ్లాస్ట్ నుండి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడింది. హిరోషిమా నుండి వచ్చిన 3 రోజుల్లోనే నాగసాకిలో మళ్ళీ అదే నరకం. హిరోషిమాలో లిటిల్ బాయ్ పేరుతో పడిన న్యూక్లియర్ బాంబ్ అయితే ఈసారి నాగసాకిలో పడింది ఫ్యాట్ మ్యాన్. కానీ రెండిటి వల్ల సేమ్ లెవెల్లో వినాశనం జరిగింది. ఆఫీస్ నుండి తప్పించుకున్న యమగూచి తన భార్య, తన కొడుకు ఎలా ఉన్నారో అని తెలుసుకోవడానికి వెంటనే తన ఇల్లు ఉన్న దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చూస్తే తన ఇల్లు మొత్తం కూలిపోయింది. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కానీ అతని వైఫ్ తన ఇంటి కింద ఉన్న ఒక అండర్ గ్రౌండ్ బంకర్లో దాక్కుంది. కానీ అతని కొడుకు మాత్రం బాంబు పడిన టైంలో ఒక అమ్మాయితో కలిసి ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నాడు. బాంబు పడినప్పుడు అతని కొడుకు చాలా దూరం ఎగిరిపోయాడు. అతనికి కూడా చాలా దెబ్బలు తగిలాయి, కానీ బ్రతికే ఉన్నాడు. 2 న్యూక్లియర్ బాంబ్స్ నుండి తప్పించుకున్నారు సరే, కానీ రేడియేషన్. హిరోషిమా మరియు నాగసాకిలో బాంబు పడ్డాక కురిసిన రెయిన్ వాటర్ అంటే రేడియేషన్ రెయిన్ వల్ల లక్షల మంది తర్వాత చనిపోయారు. యమగూచి కూడా జుట్టంతా రాలిపోయింది. బాడీ మీద దెబ్బలు తగ్గలేదు.
కాన్స్టెంట్గా వామిటింగ్ మరియు ఫీవర్తో బాధపడ్డారు. డాక్టర్స్ ఈయన ఇంకా ఎక్కువ రోజులు బ్రతకరు అనుకున్నారు. కానీ ఆయన విల్ పవర్ ముందు రేడియేషన్ కూడా తలవంచి యమగూచి 93 సంవత్సరాల వరకు బ్రతికారు. 2010లో ఆయన క్యాన్సర్ వల్ల మరణించారు. మరణించే వరకు కూడా న్యూక్లియర్ వెపన్స్కి వ్యతిరేకంగా ప్రపంచమంతా మెసేజ్ ఇచ్చారు. ఆయన కథ మనకి ఒక విషయం క్లియర్గా చెప్తుంది. టెక్నాలజీ మన వినాశనం కోసం కాదు, మానవత్వం కోసం ఉండాలి. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? యమగూచి లక్కీయా లేదా అన్లక్కీ? ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఈ ఛానల్ కొత్తది కాబట్టి మీరు వీలైనంత మట్టుకు షేర్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి కనిపిస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. దిస్ ఈజ్ అర్జున్ సైనింగ్ ఆఫ్.